ఈ రోజు నుంచి మనం శృతిలేలు ఛానల్లో గరుడ పురాణం గురించి కూడా నేర్చుకుందాం. మొత్తంగా గరుడ పురాణంలో 4 భాగాలు ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో మొదటి భాగం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ముందుగా శృతిలేలు ఛానల్కి అందరికీ స్వాగతం. శృతిలేలు తెలుగు భక్తి పురాణ గాథలు, శ్లోకాలు మరియు కథల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మహాభారతం, రామాయణం, శివపురాణం, భాగవతంతో పాటు గరుడ పురాణం వంటి ఇతిహాసాలు, తెనాలి రామకృష్ణ కథలు, చందమామ కథ లాంటి విద్యాప్రద కథలు, సౌందర్యలహరి లాంటి పవిత్ర శ్లోకాలు అందించబడతాయి. భక్తి జ్ఞానం మరియు పురాణ సారాన్ని వినిపించే ఈ ఛానల్ను అనుసరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి. ఇంకా ఆలస్యం చేయకుండా గరుడ పురాణం 1వ భాగం మొదలు పెడదామా? శ్రీ గరుడ పురాణం పరిచయం. గరుడ పురాణం అనగానే చాలా మంది అదేదో అశుభ పురాణమనియు, ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజుల్లో చదవకూడదనియు ఒక దురభిప్రాయం లోకంలో నాటుకుపోయింది. కాని అది సరైనది కాదు. ఇది విష్ణు మహత్యంను తెలుపు వైష్ణవ పురాణం. నారద పురాణంలో దీని గురించి మరీచే శృణు వష్మద్య పురాణం గారుడం శుభం గరుడాయాబ్రవీత్ కృష్ణో భగవాన్ గరుడాసనః అని శుభంను కలిగించు పురాణంగా చెప్పబడింది. గారుడ కల్పంలో విశ్వాండం నుండి గరుడు జన్మించుటను, అతని చరిత్రమును పురస్కరించుకొని ఈ గరుడ పురాణం వెలసెనని మత్స్య పురాణంలో చెప్పబడింది. అగ్ని పురాణం వలననే ఈ పురాణం కూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. దీనిలో అనేక విషయములు ఉన్నవి. అన్ని పురాణములలో వలనే దీనిలోనూ బ్రహ్మాదుల సృష్టి, వారు చేసిన ప్రతి సృష్టి, వంశములు, మన్వంతరములు, వంశములలోని ప్రసిద్ధులైన రాజుల కథలు ఉన్నవి. యుగ ధర్మములు, పూజా విధానములు, విష్ణుని దశావతారములు, అనేక ధర్మములు, ఆయుర్వేదం, చికిత్సా విధానములు, ఛందశాస్త్ర ప్రశంస, వ్యాకరణం, గీతా సారాంశం మొదలగునవి అన్నియు వర్ణించబడినవి. ఈ పురాణంలో పూర్వఖండం, ఉత్తరఖండం అని ఉన్నవి. ఉత్తరఖండంలోని ప్రథమ భాగం ప్రేతకల్పం అని చెప్పబడును. చనిపోయిన వారి ఆత్మ శాంతికై చేయదగిన కార్యములన్నీ అందులో చెప్పబడినవి. కావున దాన్ని ఆ 10 రోజులలో చదువుట ఆచారంగానున్నది. తక్కిన భాగంలన్నీ పవిత్రంలో అన్ని పురాణంల వలనే ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగానున్నవే. నైమిషారణ్యంలోని శౌనకాది మునీంద్రులు సూతును నడగగా వారికతడి గరుడ పురాణం గురించి ఇట్లా వివరించెను. గరుడుని పుట్టుక. ఒక కల్పాంత ప్రళయ కాలంలో లోకములన్నీ నశించి జగమంతయు ఏకార్ణవమైపోయెను. స్థావరములు లేవు, జంగమములు లేవు, సూర్యచంద్రులు లేరు, జగత్తులు లేవు, బ్రహ్మ లేదు, అంతయు సర్వశూన్యంగా నుండెను. అంతటను మహాంధకారం వ్యాపించి ఉండెను. ఆ చీకటి కావల ఏదో ఒక మహాజ్యోతి, అది స్వయం ప్రకాశకమై వెలుగుచుండెను. అదియే సర్వ జగత్కారణమైన మహస్సు. ఆ జ్యోతి స్వరూపుడైన భగవానుని సంకల్ప బలం వలన ఆ మహాజల నిధిలో ఒక పెద్ద అండం గుడ్డు తేలుచుండెను. అది కొంతకాలంనకు చితికి 2 చెక్కలయ్యెను. ఒకటి నేలగాను, మరొకటి ఆకాశంగాను అయ్యెను. ఆ అండం నుండి గరుత్మంతుని రూపంలో నారాయణుడు ఆవిర్భవించెను. అతని నాభీకమలం నుండి బ్రహ్మ ఉదయించెను. అతడేమి చేయవలనో తోచక దిక్కులు చూచుచుండగా తపతప అను మాటలు వినవచ్చెను. అంతటనతడు చుట్టూను చూడగా తనను సృష్టించిన గరుడరూపుడైన నారాయణుడు కనిపించెను. ఆ మూర్తినే అతడు ధ్యానించుచు కొన్ని వేల ఏండ్లు తపం చేసి మానసిక శక్తిని సంపాదించెను. నారాయణుడు అతన్ని సృష్టి చేయమని ఆదేశించెను. బ్రహ్మ మనస్సంకల్పంతో ముందు సనక సనందనాదులను సృజించగా వారు సంసారం నందు వైరాగ్యం గలవారై తపంనకు పోయిరి. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయుట తన యొక్కని వల్ల సాధ్యం కాదని దక్షమరీచి, కశ్యపాది ప్రజాపతులను సృష్టించి వారికి తగిన భార్యలను కూడా సృష్టించి ఇచ్చి మీరు సృష్టిని వ్యాపింపజేయుడని ఆదేశించెను. వారు తమ తండ్రి ఆజ్ఞను శిరసావహించి సృష్టిని కొనసాగించిరి. కశ్యపపుత్రుడైన గరుత్మంతుడు. కశ్యపునికి చాలా మంది భార్యలు గలరు.
వారిలో వినత కద్రువ అనే వారిద్దరిలో కద్రువకు సవతి మచ్చరం హెచ్చు. కాని పతిని సేవించుటలో మాత్రం ఎవరికెవరును తీసిపోరు. వినత సాధు స్వభావం కలది. ఆమె గరుడరూపుడైన శ్రీమన్నారాయణుడే సృష్టికి ఆది పురుషుడని విని అటువంటి కుమారుడు కావలెనని శ్రీహరిని గురించి తపము చేసెను. నారాయణుడు ఆమెను అనుగ్రహించి నీ గర్భమున గరుడుగా జన్మింతునని వరమిచ్చెను. ఆమె సంతోషభరితురాలయ్యెను. ఆమె కొన్నాళ్ళకి గర్భవతి అయ్యెను. ఒకనాడు కద్రువ వినతలు క్షీరసాగర తీరంనకు విహారంనకు పోయిరి. అక్కడ ఉచ్చైశ్రవం కనబడెను. దాన్ని చూచి కద్రువ గుర్రము శరీరమంతయు తెలిపే కాని తోక మాత్రం నున్నదనెను. వినత అదేమి అట్లనుచున్నావు, తోక కూడా తెల్లగానున్నది కదా అనెను. కద్రువ కాదు, నలుపే నల్లగానున్నచో నీవు నాకు దాస్యం చేయవలను, తెల్లగానున్నచో నేను నీకు దాస్యం చేసెదను అనెను. వినత అయినచో పోయి చూద్దాం రమ్ము అనెను. కద్రువ ఇప్పటికే సంధ్యాకాలమైంది, మన భర్తకు కావలసినవి చూడవద్దా, నడువుము, రేపొద్దున చూద్దామని చేయి పట్టి తీసుకొని పోయెను. ఆ రాత్రి తన కుమారులైన వాసుకి తక్షక ప్రముఖులైన సర్పరాజులను పిలిచి, మీలో నల్లని వారు రేపు ఉదయంన ఉచ్చైశ్రవం తోక పట్టుకొని వ్రేలాడుచు నల్లగా కనబడినట్లు చేయుడు అనెను. విషయమేమని వారడగగా జరిగినది చెప్పెను. వారిది అన్యాయమనిరి, ఆ పని మేము చేయం అనిరి. ఆమె వారిని సర్పయాగంలో నశింపజేసెను. వినతకు దాస్యంలో నుండగానే గరుత్మంతుడు జన్మించెను. అతన్ని కూడా కద్రువ దాసీ కొడుకుగానే చూచేడిది. తన పిల్లలను సర్పంలను వీపు మీద నెక్కించుకొని త్రిప్పి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించేడిది. గరుడు వారినెక్కించుకొని సూర్యమండలం దాకా ఎగిరెడివాడు. వారు ఆ సూర్యుని వేడికి కమిలిపోయేడివారు. ఆ రోజున పాపం గరుడునికి ఉపవాసమే. సవతి తల్లి కోపంతో తిండి పెట్టేది కాదు. ఒకనాడు గరుడు తన తల్లి దగ్గరికి పోయి మనకి దురవస్థయేమని ప్రశ్నించెను. ఆమె సర్వంను వినిపించెను. గరుడు కద్రువ దగ్గరకు వెళ్ళి, ఏమిచ్చినవో నీవు నా తల్లిని దాస విముక్తిని రాల్ని చేసేదానని అడిగెను. ఆమె దేవలోకం నుంచి అమృత భాండంను తెచ్చి ఇచ్చినచో నీ తల్లిని విడుతూనను. గరుడు తండ్రియగు కశ్యప్ నొద్దకు వెళ్ళి తన తల్లి దాస్యంను దాన్ని విముక్తికి చేయవలసిన కార్యంను చెప్పి, ఇన్నాళ్లను సరి అయిన ఆహారం లేక కృషించి ఉన్నాను, నాకు కడుపు నిండా భోజనం పెట్టు అని అడిగెను. కశ్యపుడు సముద్ర తీరంన విస్తరించుచున్న మ్లేచ్ఛ జాతిని భక్షింపుమనగా గరుడరట్లు చేసెను. వారిలో చెడిన బ్రాహ్మణుడు ఒకడుండి గరుడుని గొంతులో అడ్డుపడెను. వారి కొరకు ఆమ్లెచ్చులను విడిచిపుచ్చెను. కశ్యపుడు గజకచ్చపంలు పోరాడుచున్నవి. వాణ్ణి తినుమనగా ఆ రెండింటిని రెండు కాళ్లతో పట్టుకొని పోవచ్చు ఎక్కడ పెట్టుకుని తినవలనని వెదుకుచు జంబూ వృక్షపు కొమ్మపై వాలెను. అది విరిగెను. దానిపై వాలాకిల్యాది మునులు బొటను వేలంత ప్రమాణం గలవారుండి తపము చేసుకొని చుండిరి. అది తెలుసుకొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకొని పదిలంగా మేరు శిఖరంపై దింపి తాను మరొక వైపున కూర్చుండి గజకచ్చపంలను భక్షించెను. ఆ తర్వాత దేవలోకంనకు వెళ్లి అమృత కుంభంను తెచ్చుచుండగా రక్షకులు అడ్డగించిరి. వారిని గెలిచి వచ్చుచుండగా ఇంద్రుడు వచ్చి ఎదురించి పోరాడెను. కాని గరుడుని గెలవలేక వజ్రాయుధం ప్రయోగించెను. అది కూడా అతన్ని ఏమీ చేయలేకపోయెను. అప్పుడు ఇంద్రుడు గరుడునితో, దేవతలకు సర్వస్వమైన ఈ అమృతంను పాములకు పోయుట మంచిది కాదు, నీ ప్రయత్నం విరమింపుమనెను. దానికి గరుడు, నా తల్లి దాస విముక్తికై ఈ పని చేయుచున్నాను, దీనిని నా సవతి తల్లికి ఇచ్చినచో నా తల్లి విముక్తురాలగును అనెను. అయినచో నీవు దీన్ని నీ సవతి తల్లికి ఇమ్ము, ఆమె నీ తల్లికి దాస్య విముక్తి అయినదని చెప్పగానే అదృశ్యరూపుడనై వచ్చి ఈ అమృత కలశంను కొనిపోయేదను, దీనికి నీవు అంగీకరించుము అనెను. గరుడు ఒప్పుకొనెను. అమృత భాండంను కద్రువ చేతిలో పెట్టి, మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా అనగా ఆమె అవుననను. వెంటనే ఆమె చేతిలోని అమృత కలశం అదృశ్యమైపోయెను. అనగా ఇంద్రుడు అపహరించెను.
ఈ విధంగా తల్లికి స్వాతంత్రం కలిగించిన గరుడు తల్లి దీవెనలు పొంది తండ్రి దగ్గరకు వెళ్లి విషయం నంతను వివరించెను. ఆయన తన కుమారుని పరాక్రమ విశేషములకు సంతోషించి, కుమారా, ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణ గూర్చి తపము చేసి అనుగ్రహం సంపాదింపుము, ధర్మవర్తనుడవై ఉండుము, నీకు త్రిలోకములందును ఎదురుండదు అని చెప్పెను. తండ్రి హితబోధను విని గరుడు శ్రీహరిని గూర్చి తీవ్రమైన తపం చేసెను. చాలా కాలం అట్లు చేయు శ్రీనాథుడు ప్రత్యక్షమై, గరుడా, నీ భక్తికి మెచ్చినాను. నీవు నాకు వాహనమై ఉండి నేను చెప్పిన పనులు నిర్వర్తింపుచుండుము అని వరమిచ్చి తనకు వాహనంగా చేసుకొనెను. ఇది ఇవాల్టి గరుడ పురాణంలోని 1వ భాగం. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని 3 భాగాల కోసం మన శృతిలయలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.